కేంద్రంలో ప్రధాని మోడీ నాయకత్వంలో బీజేపీ ప్రభుత్వం మూడవసారి అధికారం చేపట్టడం ఖాయమని బీజేపీ జాతీయ నాయకులు మాజీ ఎమ్మెల్యే ఎం ధర్మారావు అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మోసపూరిత వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిందని ఆయన విమర్శించారు. అధికారంలోకి వచ్చి 5 నెలలు గడుస్తున్నా హామీ ఇచ్చిన పథకాలు నేటికీ అమలు చేయలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన సంక్షేమ పథకాలకు రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ భూములు అమ్మినా నిధులు సరిపోవని అన్నారు. ఆగస్టులో కాంగ్రెస్ ప్రభుత్వానికి చీలికల ప్రమాదం ఉందని, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్న 3 మంత్రులు వెన్నుపోటు పొడుస్తారని అన్నారు. కేంద్రంలో ప్రధాని మోడీ నాయకత్వంలో బీజేపీ ప్రభుత్వం మూడవసారి అధికారం చేపట్టడం ఖాయమన్నారు. మోడీ నాయకత్వంలో 70% మంది పేద ప్రజలకు సంక్షేమ పథకాలు అందాయని ఆయన తెలిపారు. గ్రాడ్యుయేట్ సమస్యలు పరిష్కరించాలంటే ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డిని గెలిపించాలని ధర్మారావు కోరారు. ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ కేంద్రంలో బీజేపీ నియోజకవర్గ స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో బీజేపీ జాతీయ నాయకులు మాజీ ఎమ్మెల్యే మార్తినేని ధర్మారావు, జిల్లా అధ్యక్షుడు గల్లా సత్యనారాయణ పాల్గొన్నారు. 44,000 మంది గ్రాడ్యుయేట్ ఓటర్స్ నూతనంగా మొదటిసారి ఓటు వినియోగించుకున్న సందర్భంగా మీ అందరికీ సవినయంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పార్టీ మీ పక్షాన తప్పనిసరిగా మీ యొక్క సమస్యలు కానీ, మీ యొక్క ఉద్యోగ అవకాశాలు కానీ, మీ యొక్క వ్యాపార అవకాశాలు కానీ మెరుగుదిద్దడం కోసం భారతీయ జనతా పార్టీ హామీ ఇస్తున్నది. తప్పనిసరిగా ఈ యొక్క రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఇక్కడ, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అక్కడ 2 చోట్ల కూడా వచ్చినట్టయితే సమభావంతో సమస్యకు పరిష్కరించి ఈ యొక్క 2 పర్యాయాలు తెలంగాణ వచ్చిన తర్వాత పిమ్మట వచ్చినటువంటి యొక్క శాసనసభ ఎన్నికల్లో టీఆర్ఎస్ యొక్క అభ్యర్థులు గెలిపించినారు. సెంటిమెంట్, ఇట్స్ ఆల్ రిలేటెడ్ టు సెంటిమెంట్. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. సెంటిమెంట్ కుప్పకూలిపోయింది, అయిపోయింది. మిగిలినటువంటి కాంగ్రెస్ పార్టీని చూసి గ్రాడ్యుయేట్స్ ఓట్లు వేస్తారంటే అదొక జోక్. విద్యావంతులు